ఇలా కందిపప్పు పచ్చడి అయితే మాత్రం చేస్తున్నానండి. కందిపప్పు శుభ్రంగా వేయించేసుకున్నాం, జీలకర్ర వేద్దాము, ప్లస్ మిరపకాయలు కూడా కావాలని మనం తినేదాన్ని బట్టి మనం వేసుకుంటాం అనమాట. కందిపప్పు అయితే మాత్రం వేయించేసుకుందాము. నేను చేసే టెంపరీ పచ్చళ్ళు ఎక్కువ ఉంటాయండి. రోజు కందిపప్పు పచ్చడి, టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, వెల్లిపాయ పచ్చడి, కరివేపాకు పచ్చడి, ఇలా అన్ని మొత్తం పచ్చళ్ళు చక్కగా చేస్తాను. రోటి పచ్చళ్ళు అయితే మాత్రం కొత్తిమీర, వెల్లక్కాయ పచ్చడి అన్నీ కూడాను. కందిపప్పు ఇలా వేయించేసుకున్నాను. నెక్స్ట్ ఈ వేయించిన దాంట్లోనే మిరపకాయలు కూడా వేసేసుకుంటే సరిపోతుంది, ఆ వేడికి సరిపోతుంది అనమాట. కొంచెం ఇష్టమైతే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను వారం కాదు కాబట్టి వేసానంతే. నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. నేను ఎందుకంటే కొంచెం నానబెడితే మిక్సీ గమ్ముని నానుతుందనమాట. ఒక అరగంట ముందర వేయించేసి పక్కన పెట్టేసుకుని కొంచెం వాటర్ పోసి నానబెట్టి ఆ తర్వాత మిక్సీ ఆడామనుకోండి, అప్పుడు మనకి మిక్సీ బ్లేడ్ కూడా పదును కొంచెం పోకుండా ఉంటుందన్నమాట. ఇలా మెత్తగా ఉంటాయని పీల్ చేస్తుంది మొత్తం అంతా. చూడండి ఇది అయితే ఈ విధంగా నేను కందిపప్పు పచ్చడి చేశానండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే ఉంటుందండి. అబ్బాబ్బాబ్బా, చాలా 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 బాగుంటుందండి. ఇది చెబితే కాదండి, తినేటప్పుడు ఆస్వాదించేటప్పుడు మాత్రమే తెలుస్తుంది. మా ఇంట్లో చేసుకున్న కందిపప్పు పచ్చడి అయితే మాత్రం ఎవరి గొప్పలు చెప్పుకోకూడదు కానివ్వండి, అందరు ఆడవాళ్ళు బాగానే చేస్తారండి వంటలు. కాకపోతే అందరికన్నా నేనే చేస్తాను అనే మాత్రం గర్వం ఉండకుండా ఉంటే చాలండి. కొంచెం పెట్టుగుణం ఉంటే బాగుంటుంది ఎవరికైనా కూడా. ఎవరు ఏది పట్టుకెళ్ళామని తెలుసు కదా, అందుకు నేను చేసిందంటే సగం షేర్ ఇస్తూ ఉంటాను ఎవరికైనా కూడాను. ఆ టైంకి ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తానండి. నా పద్ధతి అదే.